అంటే అబ్రహాము మరి తనకి పుట్టిన బిడ్డే కదా ఇస్మాయేలు, దుఃఖం చెందుతా ఉన్నాడంట. దుఃఖం చెంది దుఃఖం చెందుతా ఉంటే, దుఃఖపడతా ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేమీ కలత చెందొద్దు, శారా చెప్పినట్టు నువ్వు విను అనేసి చెప్తా ఉన్నాడంట. 14వ వాక్యం నుంచి చదువుతా ఉన్నాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి ఎప్పుడు దాకా హాగరు శ్రమలు అనుభవించిందండి? ఎప్పుడు దాకా అనుభవించింది? ప్రభువు చెప్పిన కాలము వరకు అనుభవించింది. ఇదిగో నీ యొక్క యజమానురాలైన నీ యజమాని దగ్గరికి వెళ్ళి తన చేతి కిందనే తను చెప్పేంత వరకు, నేను చెప్పేంత వరకు అణిగి మణిగి ఉండు అని చెప్పగానే శారా చెప్పేంత వరకు అణిగి మణిగి ఉందంట అండి. శారా చెప్తుంది, ఇక వెళ్ళిపో, పంపించేసే ఆ దాసిని. ఏ రీతిగా వాడుకున్నారంటే హాగరుని ఒక బొమ్మని ఆడుకున్నట్టు ఆడుకున్నారండి ఇద్దరు. అంతగా అలసిపోయింది తన యొక్క జీవితంలో తను. కానీ మనుషులందరూ తనని వెలివేసినట్లు చూసినా కానీ దేవుడు వెలివేసినట్లు చూడలేదు. తన శ్రమని గుర్తించాడు, తన వేదనని గుర్తించాడు, అద్భుతముగా తన యొక్క సంతానాన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంపించేశాడంట అబ్రహాము. ఇదిగో ఆ పిల్లవానితో కూడా హాగరుని అప్పగించి ఆ భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను అని రాయబడింది. ఈ హాగరు తల్లి లేనిదై విడనాడబడింది, తండ్రి లేనిదై విడనాడబడింది, భర్త చేత కూడా విడనాడబడింది, కానీ దేవుని చేత విడనాడబడలేదు. ప్రియ దైవ జనాంగమా, ఈ లోకములో నేను అందరికీ విరక్తి తెచ్చేవానిగా నేను అందరికీ ఎక్కువైపోయాను అనేసి మనము అనుకుంటా ఉంటాం. కానీ దేవునికి నువ్వు ఎప్పుడూ ఎక్కువ కాలేవు. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆమెని పంపివేసినప్పుడు ఆమె అరణ్యములోకి వెళ్తా ఉందంట. వెళతా ఉంటే 16వ వాక్యాన్ని చూద్దాం. అతడు అబ్రహాము ఇచ్చిన తిండి అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, ఇక నీరు కూడా దొరకట్లా అరణ్యంలో. చూడండి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఏడుస్తా ఉంది, ప్రభువా నువ్వు చెప్పేంత వరకు అక్కడ ఉన్నాను, నా బిడ్డని నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, నా సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు, కానీ ఇక్కడ పరిస్థితి ఏమో కొంచెము ఆహారం పెట్టి పంపించాడు, నీళ్లు పెట్టి పంపించాడు, ఈ అరణ్యంలో నేను నడుస్తా ఉన్నాను, కొద్ది రోజులకే ఇది అయిపోయింది, మరి నీళ్లు లేవు తాగటానికి అనేసి బిడ్డని ఎదురుగా పడుకోబెట్టంట ఎలుగెత్తి ఏడుస్తా ఉందంట. నువ్వు నాతో మాట్లాడావు కదా కష్టదినమున, నువ్వు చెప్పినట్లే నేను చేశాను, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అనేసి ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడంట. నీళ్ళై ఏడుస్తా ఉన్నాడు, ఆకలికి ఏడుస్తా ఉన్నాడంట. ఏడుస్తా ఉంటే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని. అమ్మా నువ్వు ఏడవద్దు, మీ ఇద్దరి మొర దేవుడు విన్నాడు. ఆ చిన్నవాడి యొక్క దుఃఖాన్ని దేవుడు చూచాడు.
నీవు లేచి